వంట వదులుతున్నప్పుడు కూడా వదలవా? వంట చేస్తున్నప్పుడు కూడా వదలవా మమ్మని? ఇంకా గట్టి పట్టుకుంటాడు. తీసుకొని వేసుకో దోశ, తీసుకో దోశ తీ, ఇచ్చే అడిగి ఇచ్చే దోశ తీసి ప్లేట్లు వేసుకో. అబ్బో మరతేస్తున్నాడు, అబ్బో జరుపుతున్నాడు. ప్లేట్లు ఇక్కడ ప్లేట్లు ప్లేట్లు కన్నా. అబ్బో వాడు ఎట్లా జరుపుతుందని. తీసుకో తీకన్నా, పడుతుంది కింద. తీసి ప్లేట్లు వేసుకో. అక్కడ వేసినావా? ఆడపెట్టి ప్లేట్ తీసుకో, అది ప్లేట్ తీసుకొని చట్నీ పెట్టుకో, చట్నీ పెట్టుకో, పెట్టుకో చట్నీ పెట్టుకో. వెరీ గుడ్ కన్నా. వెళ్ళి కూర్చొని తిని మంచి బుద్ధిగా చైర్లో కూర్చుంటాడు, ఒక సోఫాలో కూర్చోడు మంచిగా. చైర్ ఏడు ఉంటాడు కూర్చుంటాడు వచ్చి. వెరీ గుడ్ బాబు, తినేసి తిను. హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్రూట్ డైట్ అని పెసరట్టు తింటా అనుకుంటున్నారా? ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి ఇంట్లో. అది తిరిగిపోయింది. ఏంటంటే జ్వరం వచ్చిందా? విఘ్న మొహం జ్వరం వస్తుందా? కోల్డ్ అయిందా? తిను. రాత్రి బకెట్ ఐస్ క్రీమ్ తిన్నది తెప్పించుకొని. సపోర్ట్ చేయట్లేదు ఇంకా. ఈమె కిందికి వెళ్ళింది, వాష్రూమ్కి వెళ్ళింది ఏమో అనుకుంటున్నా. ఎంతకు వస్తలేదు. నేను ఇద్దరు లేచి వచ్చేసరికి తింటావా 2 స్పూన్లు తిని ఏం కాదా అంట. కీటో డైట్ చేస్తుంది మళ్ళీ ఈమె. కీటో డైట్ అంటే ఇక వల్ల నేను ఫ్రూట్ డైట్ అట్లీస్ట్ నేను ఫ్రూట్స్ తినకపోయినా ఇగో ఈ పెసరట్లు అవి తింటా, కానీ షుగర్ అయితే ఇది తింటలేదు నేను. ఓన్లీ కాఫీ అంతే. నేను చూడు రాత్రి ఆగలే క్రేవింగ్స్. ఇంకా ఇంత బకెట్ ఐస్ క్రీమ్ తెప్పించుకొని సప్పుడు దాకా ఏంద్రా కిందికి వెళ్ళింది ఇంకా వస్తలేదు అని చూస్తూ ఉంటే సోఫాలో కూర్చొని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చూసి తింటావన్నా కూడా దా 2 స్పూన్లు తిందు దా అంట. సో అల్లు అర్జున్ అయితే బాగా ఇష్యూ అయితే అయిపోయింది అది. యాక్చువల్లీ నేను ప్రసన్న అయితే ఇంకా కొద్దిగా అప్సెట్ అయితే అయినాం అల్లు అర్జున్ విషయంలో. బేసికలీ బాగా ఇష్టం అల్లు అర్జున్ అంటే, ఇద్దరికి బాగా ఇష్టము. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఏదో పర్సనల్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి అంటున్నారు. పేరు మర్చిపోయినందుకు. పేరు మర్చిపోవడం కాదు అసలుకి ఇది. అసలు ఆ టైంలో అల్లు అర్జున్ ఏం చెప్పాలనుకుంది తెలుసా? అది సభ అడ్రస్ చేస్తున్నప్పుడు చాలామంది పొలిటీషియన్స్ కానీ ఫిలిం యాక్టర్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. గౌరవనీయులు, అధ్యక్షులు, సభ మర్యాద ఏదో పాటిస్తారు కదా, అది తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం అందరూ. అయితే మాట్లాడుతూ ఉంటే తెలుగులో ఆ స్టేజ్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటే గౌరవ అది సరిగా రాలేదు. నువ్వు కూడా విన్నవో లేదో, స్పీచ్ చూసినవో లేదో, గౌరవనీయులు అని సరిగా రాలేదన్నమాట. అయితే గౌరవ అది ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎరా ఇదంతా. ఒక్క చిన్న ఇట్లా దొరికిన ఒక దగ్గర ట్రిప్ అయినా దాన్ని పట్టుకొని ట్రోల్ చేసేస్తారు అందరూ కూడా. సార్ గౌరవే సరిగా రాలేదు, 2 సార్లు ట్రై చేసిన రాలేదు అని సరే నోరు ఎండిపోయింది వాటర్ తాగుతా అన్నట్టున్నారు. అప్పుడే ఇంకా ఆ సడన్గా ట్రిప్ అయిపోయి సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోయినట్టు వచ్చిందనమాట. అంత సిచ్యువేషన్ అది. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ అన్నట్టు సంథింగ్ పోయింది. ఆ గౌరవాన్ని కరెక్ట్ చేసుకునే లోపడే గ్యాప్ వచ్చింది. అందరు ఇంకా సీఎంని మర్చిపోయారు అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. తర్వాత వాటర్ తాగి రెస్పెక్టెడ్ వచ్చింది. ఇంకా గౌరవ పలకట్లే కదా, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అన్నారు. బట్ అది అట్లా అయిపోయింది. ఇంకా కేసు అవ్వడం దానికి కాదు. బట్ కొంతమంది ఏంటంటారంటే సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయేందుకు పర్సనల్గా తీసుకున్నారేమో అని చెప్పేసి అంటున్నారు అనమాట. చనిపోయిన వాళ్ళే అది దానికే పెట్టారు కానీ కేసు. ఇప్పటి వరకు తన దోశలు వేసింది నేను తిన్నా, ఇప్పుడు నేను దోశలు వేస్తున్నా తను తింటుంది. ఇప్పుడు వేయలేదనుకో అంతే, ఇక వచ్చి ఫట లాయిన్ చేస్తున్నాడు. అడు ఒకవేళ దోశ దొరకలే అనుకో అంతే, వేరే పేట్లే బయలుగా ఈమె పేట్లు వచ్చి గుంజుకొని పోతాడు. ఇంకా ఈ టమాటో ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది పెసరట్టు దోశలకి, మస్తు ఉంటుంది ఇది. లాస్ట్ జనరేషన్లో మండే నుంచి సాటర్డే వరకు ఆయిల్ పెట్టుకుని సండే రోజు తలస్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు తలస్నానం చేసి సండే ఆయిల్ పెట్టుకుంటున్నాం. ఎంతలా మారిపోయాయి కదా మన అలవాట్లు.
కాఫీ ఇట్స్ జస్ట్ నాట్ ఎ బెవరేజ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నా దృష్టిలో కాఫీ ఎప్పుడు మనతోటే ఉండే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాంటిది. ఆల్వేస్ దేర్ టు షేర్ యువర్ మూమెంట్స్, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ హైస్ అండ్ లోస్. మీ ఉదయం ఆనందంగా ఉన్న రోజు మీ ఫస్ట్ సిప్ ఫీల్స్ లైక్ ఎ సెలబ్రేషన్. అదే స్ట్రెస్లో ఉన్న రోజు ఇట్ విల్ రిమైండ్ యూ టు బ్రీత్. ఏదో ఆలోచనలు కోల్పోయినప్పుడు కాఫీ నీతోనే ఉంటుంది, నీ పక్కనే కూర్చుంటుంది, సైలెంట్లీ అండ్ పేషెంట్లీ. ఆ కాఫీ నుంచి వచ్చే అరోమా ఆలోచనలు కోల్పోయి నిన్ను తట్టి లేపి ప్రజెంట్ మూమెంట్కి లాగేస్తుంది. నీ భుజాల మీద ఉండే బరువుని కాస్త తేలిగ్గా చేస్తుంది. ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ మాత్రమే కాదు. కాఫీ స్పార్క్స్ క్రియేటివిటీ, ఫ్యూయల్స్ ప్రొడక్టివిటీ అండ్ సమ్టైమ్స్ ఇగ్నైట్స్ ద బెస్ట్ కాన్వర్జేషన్స్. ఒక కప్ ఆఫ్ కాఫీతో ఎన్నో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యాయి, ఎన్నో ఐడియాస్ జనరేట్ అయ్యాయి అండ్ ఇంకెన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. సో హియర్ ఇస్ టు కాఫీ. ఇది ఒక మార్నింగ్ కంపానియన్, మిడ్ డే మోటివేటర్ అండ్ ఈవినింగ్ కంఫర్ట్. ఇది జస్ట్ డ్రింక్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ ఫీలింగ్, ఎ కనెక్షన్ అండ్ ఎ మూమెంట్ ఆఫ్ పీస్ ఇన్ ఎ కప్. బికాస్ ఎవ్రీ కప్ టెల్స్ ఎ స్టోరీ అండ్ ఎవ్రీ స్టోరీ బిగిన్స్ విత్ ఎ సిప్. And this is my love story with my coffee.